గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట్. సో సూర్యాపేటలో ఉన్న ఈ కాలేజ్ గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. అసలు ఈ కాలేజ్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు, టోటల్ ఇంటేక్ ఎంత, పీజీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారా, నీట్లో ఎంత ర్యాంక్ రావాలి, ఇవన్నీ చూద్దామండి. వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరీర్ గైడెన్స్, జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఎడ్యునైన్ ఓవర్సీస్ కన్సల్టెన్సీ. మనకి సూర్యాపేటలో ఉన్న ఈ మెడికల్ కాలేజ్ వచ్చేసి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు అంటే 2019లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు, తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత. సో ఇది ఎక్కడ ఉంది ఎగ్జాక్ట్గా అంటే అమరావతి నగర్, తల్లగడ్డ, సూర్యాపేట జిల్లా. సో అక్కడ ఉంది ఈ కాలేజ్ అనేది. మొత్తం కాలేజెస్ తెలంగాణలో ఉన్న ఏ కాలేజ్ అయినా కానీ నేను చాలాసార్లు చెప్పాను, కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అండర్లోనే ఉంటుంది. ఒక్క డీమ్డ్ టు బి యూనివర్సిటీస్ తప్ప. అండ్ యూనివర్సిటీస్ కూడా దీని అండర్లో అయితే ఉండవు. ఓన్లీ కాలేజెస్, ప్రైవేట్ కాలేజెస్, గవర్నమెంట్ కాలేజెస్ అయితే ఈ కాలేజ్ అండర్లో ఉంటుంది. ఇది మనకి నేషనల్ మెడికల్ కమిషన్ ద్వారా గుర్తింపు పొందిన కాలేజ్. టోటల్ ఇంటేక్ ఎంత అంటే కనుక 150 సీట్స్ ఇంటేక్తో అయితే ఈ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేశారు. రైట్, ఇక వెల్ ఎక్విప్డ్ టీచింగ్ హాస్పిటల్ కూడా ఉంది. సో మనకి ఏ మెడికల్ కాలేజ్ అయినా కానీ మనకి హాస్పిటల్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఉండాలి. ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అన్నా కానీ మీరు ఓపీడీ డేటా అనేది చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎంతమంది అవుట్ పేషెంట్స్ వస్తూ ఉంటారో ఆ హాస్పిటల్లో మనం ప్రాక్టికల్గా నాలెడ్జ్ పెంచుకోవడానికి అంత అవకాశం ఉంటుంది. కాబట్టి ఓపీడీ డేటా మస్ట్ అండ్ షుడ్గా చెక్ చేసుకోవాలి. చూడండి, 100 సీట్లు ఉంటే దాన్ని ఎలాగా ఫిల్ చేస్తారు అంటే రిజర్వేషన్స్ కూడా ఉంటాయి. మనకి స్టేట్ కోటాకి ఇంత పర్సెంటేజు, ఏఐక్యూకి ఇంత పర్సెంటేజు, ఎన్ఆర్ఐ కోటాకి ఇంత, మేనేజ్మెంట్ కోటాకి ఇంత అని. సో మనకి క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. మనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో 2 క్లాసిఫికేషన్స్ ఉంటాయి. ఒకటి కరుణర్ కోటా అంటాం కదా, కరుణర్ కోటా. ఇంకొకటి ఆల్ ఇండియా కోటా. సో ఈ కోటా వచ్చేసి 85%, ఏఐక్యూ కోటా వచ్చేసి 15%. మనకి ఏఐక్యూ కోటాలో అయితే 22 సీట్ల ఇంటేక్ ఉంది. కరుణర్ కోటా అయితే 128. టోటల్ సీట్స్ వచ్చేసి 150. మనకి ఎంబీబీఎస్ కోర్స్ ఎప్పుడైనా కానీ 5.5 సంవత్సరాలు చదవాలి. 4.5 సంవత్సరాలు కోర్స్ చదువుతాం, 1 సంవత్సరం ఇంటర్న్షిప్ చేస్తాం. ఓకేనా? మీరు చాలామంది ఏం చేస్తున్నారంటే చదవకుండానే ఎంబీబీఎస్ సర్టిఫికేట్లు పొందేవాళ్ళు కొంతమంది, నీట్ ఎగ్జామ్ రాయకుండానే మాకు ఎంబీబీఎస్లో అడ్మిషన్ కావాలి అని అడిగేవాళ్ళు కొంతమంది. చూడండి, నీట్ యూజీ ఎగ్జామ్ రాయకుండా మీరు ఎంబీబీఎస్లో జాయిన్ కాలేరు. అది కరుణర్ కోటా అయినా, మేనేజ్మెంట్ కోటా అయినా, ఎన్ఆర్ఐ కోటా అయినా. చాలామంది ఏం చేస్తున్నారంటే మేము ఇప్పిస్తామని అనేసరికి మీరు కూడా డబ్బులు పే చేస్తున్నారు. మా దగ్గరికి చాలామంది ఫోన్ చేస్తున్నారు, ఇలాగా డిపాజిట్ చేశాము, ఇప్పుడు ఏం చేయాలి అంటే ఏం చేయడానికి ఉండదు. మీరు నీట్ యూజీ కంపల్సరీ రాయాలి. మీరు కనుక అఫీషియల్ వెబ్సైట్స్ చెక్ చేస్తే గవర్నమెంట్స్ అఫీషియల్ వెబ్సైట్లో గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా మిమ్మల్ని వార్నింగ్ చేస్తూ కూడా నోటీసులు అవి రిలీజ్ చేస్తున్నారు. మీరు నీట్ కౌన్సిలింగ్ అయ్యి మీకు సీట్ వచ్చేంత వరకు కూడా మీరు అఫీషియల్ వెబ్సైట్ని తరువుగా చెక్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఏ ఇన్ఫర్మేషన్ అయినా కానీ మనకి అక్కడ రిలీజ్ చేస్తారు కాబట్టి. ఓకే, మనం ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలి అంటే, ఒక డాక్టర్గా అవ్వాలి అంటే యూజీ లెవెల్లో అసలు ఏంటి ఎలిజిబిలిటీ అంటే మనం ఇంటర్మీడియట్ పాస్ అవ్వాలి. లేదు అంటే చాలామంది ఇంటర్మీడియట్ మాత్రమే చదవరు, మనకి చాలా ఆల్టర్నేటివ్స్ కూడా ఉంటాయి. ఓకేనా? IIIT చదివామంటే ఇంటర్ చదవాల్సిన అవసరం లేదు. ఇంటర్ ప్లస్ మనం బీటెక్ లాంటిది చేస్తూ ఉంటాం కాబట్టి బీటెక్ కానీ లేదంటే ఎంబీబీఎస్ కానీ మీరు అక్కడే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ సబ్జెక్ట్స్ అన్ని మనం చదువుతాం. ఓకే, సో అలాంటి వాళ్ళ కోసమే ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ కూడా పాస్ అవ్వచ్చు అని ఇచ్చారు. ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, బయోటెక్నాలజీ, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో అయితే మనం ఈక్వివాలెంట్ ఎగ్జామ్స్ అనేది రాయాల్సిన అవసరం ఉంటుంది. ఈ ఎగ్జామ్స్లో ఏంటంటే ఓసీ క్యాండిడేట్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే ఓసీ వాళ్ళకి వచ్చేసి 50% కంటే తక్కువ రాకూడదండి. బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే కనుక 40% మార్క్స్ కంటే తక్కువ రాకూడదు. ఓకే, నేను ఇందాక చెప్పినట్టు నీట్ యూజీ ఎగ్జామ్ అనేది కంపల్సరీ. దేనికి? ఎంబీబీఎస్ చదవాలంటే. మన ఆంధ్ర గవర్నమెంట్ కూడా ఒక నోటీస్ అయితే రిలీజ్ చేసింది చూడండి, వార్నింగ్ ఇస్తూ. ఇలాగా ప్రమోటర్స్, రకరకాల వ్యక్తులు వచ్చి మేము నీట్ రాయకపోయినా కూడా సీట్ ఇప్పిస్తాము అంటుంటే మీరు మోసపోతున్నారు, మోసపోకండి అని. నీట్ పీజీ వచ్చేసి మనకి పీజీ కోర్సెస్కి నీట్ పీజీ ఎగ్జామ్ అనేది క్వాలిఫై అవ్వాలి. ఓకే, నెక్స్ట్ డీటెయిల్స్ చూద్దాం. హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయా? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేట కంటే హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. బాయ్స్కి, గర్ల్స్కి సెపరేట్ హాస్టల్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. విత్ ఇన్ ది క్యాంపస్లోనే ఉన్నాయండి. ఇంకా ఏం ప్రొవైడ్ చేస్తున్నారంటే వెల్ ఫర్నిష్డ్ షేర్డ్ రూమ్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 2 నుంచి 4 స్టూడెంట్స్ అయితే మనం షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాట్స్, స్టడీ టేబుల్స్, వార్డ్రోబ్స్, వైఫై ఫెసిలిటీస్, అలాగే నార్మల్గా వాటరు, ఇలాంటివన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. ఓకే,
ఇక మెస్ ఫెసిలిటీ అవైలబుల్గా ఉందా అంటే వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ ఆఫర్ చేస్తున్నారు, మెస్ ఫెసిలిటీ ఉంది. మరి ఈ కాలేజ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సూర్యాపేటలో కనుక చదవాలి అంటే ఇక్కడ పీజీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారంటే పీజీ కోర్సెస్ కూడా ఆఫర్ చేస్తున్నారు, ఎండిఎంఎస్ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. టోటల్ ఇంటేక్ వచ్చేసి మనకి 21 సీట్లు అండి పీజీ లెవెల్లో. ఎంఎస్ ఈఎన్టీ ఆఫర్ చేస్తున్నారు, ఎంఎస్ ఓబీజీ, ఎండి ఎనాటమీ, ఎండి సైకాలజీ, ఎండి బయోకెమిస్ట్రీ, ఎండి మైక్రోబయాలజీ, ఎండి ఫార్మకాలజీ కోర్సెస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. టోటల్ పీజీ ఇంటేక్ వచ్చేసి 21 సీట్లు. సో ఇది సూర్యాపేటలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి సంబంధించిన డీటెయిల్ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్. ఈ కాలేజ్లో చదవాలి అంటే నీట్లో ఎంత ర్యాంక్ రావాలి ఇప్పుడు చూద్దాం. మీరు ఓసీ అభ్యర్థులైతే కనుక ఎంత రావాలి, మీ క్యాస్ట్ ఆధారంగా ఎంత రావాలి, ఇవన్నీ చూద్దాం. చాలామంది ఇది సరిగా కనిపించట్లేదు అని కూడా అడుగుతున్నారు. మీరు ఏం చేస్తారంటే వీడియోని ఒకసారి ఆపి పాజ్ చేసుకుని స్క్రీన్ షాట్ తీసుకుని చూసే ప్రయత్నం చేయండి. ఓకే, మీరు ఓసీ విద్యార్థులైతే మీరు అబ్బాయిలైతే కనుక 88,093 లోపు, అమ్మాయిలైతే 96,254 లోపు ర్యాంక్ రావాలి. బీసీఏ కేటగిరీ అయితే 1,99,989 లోపు, అమ్మాయిలైతే 1,97,089 లోపు, బీసీబీ అభ్యర్థులైతే 1,08,737 లోపు, అమ్మాయిలైతే 1,08,143 లోపు అయితే ర్యాంక్ రావాలి. బీసీసీ వాళ్ళైతే 1,36,000 లోపు, బీసీసీ అమ్మాయిలైతే 1,78,653 లోపు, బీసీడీ కేటగిరీ అయితే 1,05,673 లోపు ర్యాంక్ రావాలి. అమ్మాయిల కోసం అయితే 1,13,430 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఇక బీసీఈ కేటగిరీ అయితే 1,14,533 లోపు, అమ్మాయిలైతే 1,18,673 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నుంచి మాట్లాడాలంటే 1,03,726 లోపు అబ్బాయిలకి, 1,06,595 లోపు అమ్మాయిలకి ర్యాంక్ రావాలండి. ఎస్సీ అభ్యర్థులు అమ్మాయిలైతే కనుక 1,91,728 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఎస్టీ అభ్యర్థులైతే 1,84,546 లోపు, అమ్మాయిల కోసం అయితే 1,81,813 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఒక్కసారి మీరు ఏం చేస్తారంటే దీన్ని స్క్రీన్ షాట్ తీసుకుని జూమ్ చేసుకుని చూసే ప్రయత్నం చేయండి, లేదు అంటే నేను చెప్తున్నప్పుడు నోట్ చేసుకోండి. సో ఇది మనకి సూర్యాపేటలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో కనుక సీట్ రావాలంటే నీటిలో రావాల్సిన క్లోజింగ్ ర్యాంక్స్. ఓకే, మనం తెలంగాణలో ఉన్న అన్ని గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించిన వీడియోస్ అయితే చేసాం. మీకు వచ్చిన ర్యాంక్ ఆధారంగా అప్లై చేసుకోవచ్చా లేదా కౌన్సిలింగ్లో అని చూసుకోవాలి అంటే మీరు అన్ని వీడియోస్ చూడాల్సిన అవసరం ఉంటుంది. వాటి క్లోజింగ్ ర్యాంక్స్ కూడా కంపేర్ చేసుకోవాలి. సో ఇది వాళ్ళ వీడియో, మరొక వీడియోతో మళ్ళీ కలుద్దామండి. నమస్తే.